గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి కారణాలేంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనికా గుప్తా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కూడాను ఈ పైల్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇరిటేట్ అవ్వడం కానీ, నడవలేకపోవడం, కూర్చోలేకపోవడము, సరిగా వర్క్ చేయలేకపోవడం చూస్తూ ఉన్నాము. అసలు ఈ పైల్స్ అంటే ఏమిటి? ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? సో పైల్స్ అనేది మనకి మలద్వారానికి వచ్చిన సమస్యగా చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కడైతే మనం మలం పాస్ చేసే ఏరియా ఉంటుందో అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి మనకి సిరలు ఉంటాయన్నమాట. అక్కడ మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము మలం గట్టిగా అవ్వడము, మలబద్ధకం ఉండడం కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయడం వల్ల కానివ్వండి, లేదు అంటే సరిగ్గా డైట్ ఫాలో అవ్వకుండా స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం, లేకపోతే బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కంటిన్యూస్గా అంటే ఆ సిరలలో కంటిన్యూస్గా ఫ్రిక్షన్ ఏర్పడడం వల్ల అక్కడ చిన్న చిన్నగా అది ఉబ్బిపోయినట్టుగా బయటకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం మలద్వారం దగ్గర ఏవైతే లైన్ చేస్తూ ఉంటాయో అంటే మలద్వారానికి ప్యారలల్గా మనకి వెయిన్స్ కూడా పారుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మలం గట్టిగా రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు చిన్న చిన్నగా దీనిలో చేంజెస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అక్కడున్న సిరులలో కూడా కొంతవరకు చేంజెస్ చూస్తూ ఉంటాం. అవి వీక్ అయిపోవడము, కంటిన్యూస్గా ప్రెషర్ ఉండడము, రప్చర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అది చిన్న చిన్నగా పింపుల్స్ లాగా బయటకు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం పైల్స్ అని చెప్తూ ఉంటాం. అది మనకి 2 టైప్స్లో ఉంటాయన్నమాట. ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇంటర్నల్ పైల్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇవి మలద్వారం దగ్గర లోపల వైపు మాత్రమే ఉంటాయన్నమాట. సో వీటిలో కూడా మనకి గ్రేడేషన్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేసి. సో ఎప్పుడైతే ఈ పైల్స్ అనేది కంటిన్యూస్గా మనకి ఇబ్బంది పడుతున్నాయి అంటే కనుక మనం కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీనిలో స్టేజెస్ చూసుకున్నట్టయితే కనుక మనకి స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే పెయిన్ ఉండడం కానివ్వండి, ఇరిటేషన్ ఉండడం కానివ్వండి, మోషన్ ఫ్రీగా లేకపోవడము, కాన్స్టిపేటెడ్గా ఉండడము చూస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో వాళ్ళు మోషన్ పాస్ చేసిన తర్వాత పెయిన్ఫుల్గా ఉండడం, అక్కడ ఏదో చిన్న పింపుల్ లాగా తగలడము, కంటిన్యూస్గా బర్నింగ్ పెయిన్ అంటే మంట పుట్టినట్టుగా ఉండడం చూస్తూ ఉంటాం. దాని తర్వాత అది ఫస్ట్ స్టేజ్ అనమాట. సో అలాంటిది కాస్త సెకండ్ స్టేజ్కి వచ్చే వరకు ఏమవుతుంది అంటే అది నొప్పి అనేది కంటిన్యూస్గా ఉండటము, రక్తస్రావం ఉండటము చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది రక్తస్రావం అనేది కూడా కొంతవరకే ఉంటుంది. ఎప్పుడైనా మరీ ప్రెషరైజ్ చేసి మనము మలం పాస్ చేసినప్పుడు మాత్రమే అక్కడ మనం బ్లడ్ చూస్తూ ఉంటాం. సో ఇది సెకండ్ స్టేజ్ లాగా చెప్పుకోవచ్చు. అలాగే కంటిన్యూస్గా బ్లడ్ అనేది కంటిన్యూస్గా పడుతుంది. మనం ఎప్పుడు మోషన్కి పాస్ చేయడానికి వెళ్ళినా కానీ బ్లడ్ అనేది కంటిన్యూస్గా పడుతుంది, యాక్టివ్గా పడుతుంది అన్నట్టయితే కనుక మనం అది థర్డ్ స్టేజ్ లాగా తీసుకోవచ్చు. అలాగే మనకి లోపల వైపుగా ఉండే ఇంటర్నల్ పైల్ ఏదో కొంతవరకు అంటే మనం స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు అది బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది థర్డ్ స్టేజ్లో ఉంటుంది. అలాగే ఫోర్త్ స్టేజ్ తీసుకున్నట్టయితే కనుక కంటిన్యూస్గా లోపల నుంచి ఆ పైల్ మాస్ అనేది అంతా కూడా బయటకు వచ్చేసి మనము చేతితో పుష్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేటట్టుగా మనం ఉంటుందన్నమాట. కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఆ పైల్ మాస్ అంతా కూడా బయటకు హ్యాంగ్ అయి ఉంటుందన్నమాట. సో ఇది ఫోర్త్ స్టేజ్ లాగా చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంటర్నల్ పైల్స్. అదే ఎక్స్టర్నల్ పైల్స్ అనండి ఇందాక చెప్పినట్టు కూర్చోడానికి కానివ్వండి, నించోడానికి కానివ్వండి ప్రాబ్లమాటిక్గా ఉండడం. ఎందుకంటే అది బయట సర్ఫేస్లో ఉంటుంది కాబట్టి మనం జనరల్గా కూర్చున్న పొజిషన్లో కానివ్వండి, నడిచే పొజిషన్లో కానివ్వండి అది రాపిడ్కి గురై మనకు కంటిన్యూస్గా పెయిన్ ఉంటూ ఉంటుంది. సో ఇది మనకు ఎక్స్టర్నల్ పైల్ అనమాట. దీనిలో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి. బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, పెయిన్ ఉండడం కానివ్వండి, బర్నింగ్ పెయిన్ అంటే మంట పుట్టినట్టుగా ఉండడము, అలాగే సూదులతో పుడిచినట్టుగా ఉండడము, ఏదో చిన్న చిన్న గ్లాస్ పీసెస్ ఆ ఏరియాలో ఉన్నట్టు ఉండడం ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు 2 టైప్స్ అని చెప్పారు, పైల్స్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ డేంజరస్ అంటారు? అదేవిధంగా ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటారు? సో మనము డేంజరస్ అనేదానికి ఏదైనా బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉంటుంది అంటే కనుక అంటే మనకి ఇంటర్నల్ పైల్స్లో ఏదైతే బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉంటుందో ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా అయిపోయినట్టయితే కనుక కంపల్సరీ అనమిక్ స్టేజ్లో వస్తారనమాట పేషెంట్స్. సో అనమియా స్టేజ్లో వచ్చేసరికి వాళ్ళకి ఎనర్జీ తక్కువగా ఉండడము, ఈజీగా సిక్ అయిపోవడం ఇవన్నీ చూస్తాం. ఓకే మ్యామ్, ఈ పైల్స్కి కంపల్సరీ సర్జరీ అనేది చేయించుకోవాలంటారా? సర్జరీ లేకుండా హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో పైల్స్ అనేది మనకి ఎక్స్టర్నల్గా కంపల్సరీగా 4th గ్రేడ్లో ఉంది అంటే కనుక అది మనకి 3rd గ్రేడ్ వరకు అయితే మనము కంపల్సరీగా చేసేయచ్చు అనమాట.
ఇఫ్ ఇన్ కేస్ 4th గ్రేడ్లో ఉంటే మాత్రమే అది మనము సర్జికల్గా ఇంటర్వ్యూన్ అవ్వాల్సింది ఉంటుంది. 3rd గ్రేడ్ వరకు ఎలా ఉంటుందంటే మనం మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ మెల్లిమెల్లిగా అది లోపలికి రిట్రాక్ట్ అయిపోవడము, దాంతోపాటుగా బ్లీడింగ్ అనేది మెల్లిమెల్లిగా ఆగిపోవడం ఉంటుంది. 4th స్టేజ్లో కూడా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు, కానీ సపోర్టివ్గా మాత్రమే, అది కంప్లీట్గా తగ్గిపోతుంది అనేది కాకుండా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ సర్జికల్ కేసెస్ అయింది అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంది, ఆల్రెడీ సర్జరీ అయిపోయింది అంటే కనుక ఆ స్టేజెస్లో కూడా మనం సపోర్టివ్గా మన ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి సర్జరీ అయిన తర్వాత కూడాను ఈ పైల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి పర్మనెంట్గా రాకుండా ఉండడానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? కంపల్సరీ అండి. ఎందుకంటే మనము ఇచ్చేది ట్రీట్మెంట్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ విధంగా అప్రోచ్ ఏదైతే ఉంటుందో మనకి అలా చేయడం వల్ల, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ సర్జికల్గా ఎక్కడైతే వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ పైల్ మాసెస్ ఏదైతే కట్ చేశారో ఆ ప్లేస్ని నార్మలైజ్ చేయడమే కాకుండా వేరే బ్లడ్ వెజల్స్ వీక్ అవ్వకుండా, అలాగే వీక్ అవ్వడానికి రీజన్ ఏంటి, అక్కడ మనకు మలబద్ధకం అనేది రీజన్ అనమాట. సో అలా మలబద్ధకం లేకుండా చూసుకునే విధంగా మన మెడిసిన్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. కొంతవరకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇది పర్మనెంట్గా రాకుండా కూడా ఉంటుందండి. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఫిషర్స్తో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ ఫిషర్స్ అంటే ఏమిటి, ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఫిషర్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక మనకు మలద్వారం దగ్గర చిన్నగా చిరుగులాగా, అంటే మన మలద్వారం దగ్గర స్కిన్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ చిన్నగా చిరుగులాగా ఉన్నట్టయితే కనుక దాన్ని మనం ఫిషర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఫిషర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా బర్నింగ్ పెయిన్ అనేది ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, అంటే దురద అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. వాళ్ళకి అది చాలా ఇరిటేటింగ్గా ఉండటము, దాంతో పాటుగా మలబద్ధకం, అంటే మలానికి పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఆ ఏరియా కొంతవరకు లైక్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా అక్కడ నుంచి ఇరిటేటింగ్గా ఒక్కోసారి ఇచ్చింగ్ ఎక్కువగా అయిపోవడము, పెయిన్ అనేది విపరీతంగా ఉండటము, కూర్చోడానికి కానివ్వండి, నించోడానికి కానీ ఆఫ్టర్ డిఫెకేషన్ అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత ప్రాబ్లమాటిక్గా ఉండడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఫిషర్ అనేది జనరల్గా మనము పైల్స్ ఉన్న వాళ్ళలో కంటిన్యూస్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే కనుక అది మెల్లిగా ఫిషర్ లాగా, దాంతోపాటు ఫిస్చులా లాగా కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫిషర్ ఉన్న వాళ్ళు లైక్ బాడీ స్కిన్ డ్రైనెస్ ఉంది, వాళ్ళకి కంటిన్యూస్గా బాడీ అంతా కూడా డ్రై ఉంటుంది, వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా ఉంది అంటే కంపల్సరీ ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్, ఇది ఏ వయసు వారిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? సో మనము ఫిషర్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిస్చులా కానివ్వండి ఒక ఏజ్తో సంబంధం ఉండదన్నమాట. సో మనం ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిలోనన్నా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్ ఏజ్ గ్రూప్ ఏంటి అంటే లైక్ 25 to 35 ఇయర్స్ మధ్యలో వయసు వాళ్ళు ఎక్కువగా ప్రోన్ అయి ఉంటారు. దాంతోపాటుగా ఒబేసిటీ అంటే స్థూలకాయం ఎవరిలో అయితే చూస్తూ ఉంటామో వాళ్ళలో కూడా మనం ఈ కంప్లైంట్స్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే చూడొచ్చు అనమాట. ఓకే మ్యామ్, అలాగే మనము ఫిస్టులా విషయానికి వచ్చినట్లయితే అసలు ఫిస్టులా అంటే ఏంటి, ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారు, కాజెస్ ఏంటిది రావడానికి? సో ఫిస్టులా అనేది మనకి ఇందాక మనం స్కిన్లో చిరుగులాగా ఉంటుంది అని చెప్పినాము. సో ఫిస్టులా కూడా సేమ్ అలాగే చిన్న చిరుగులాగా ఉంటుంది, దాంతో పాటుగా ఇక్కడ ఇంటర్నల్గా ఒక చిన్న హాలో స్పేస్ లాగా కూడా ఫామ్ అయిపోతుందంట అనమాట. అబ్నార్మల్ ఛానల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే మనకి జనరల్గా చిరుగు ఏదైతే ఉంటుందో ఆ చిరుగు బయట స్కిన్ లేయర్ వరకు ఉంటేనే అది ఫిషర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. లేదు ఆ చిరుగు అనేది డీపర్ ఇన్నర్ లేయర్స్ వరకు పాస్ అయ్యింది అంటే కనుక దాన్ని మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఫిస్టులా అయినాను అంటే కనుక మనకు మలద్వారం దగ్గర ఏదైతే మనకి స్కిన్లో చిరుగు ఉందో లోపల మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నింటిలో కూడా చిరుగు ఏర్పడి వేరే ఆర్గన్ వరకు పాస్ అవుతుంది అంటే కనుక దాన్ని మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఫిస్టులా ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండడం కంటిన్యూస్గా, దాంతోపాటుగా పాస్ డిశ్చార్జ్ ఇంకా బ్లడ్ డిశ్చార్జ్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ చిరుగులో నుంచి ఆ నారో స్పేస్ నుంచి ఏమవుతుందంటే అబ్నార్మల్గా ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనేది అక్కడ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా అబ్నార్మల్గా గ్రోత్ అవ్వడం ద్వారా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకి ఆ ఏరియా అంతా కూడా ఇచ్చింగ్ అనేది కంటిన్యూస్గా ఉండటము, చిన్నగా ఏదైనా తగిలినా కానివ్వండి, లేకపోతే మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా కానివ్వండి, వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోకపోయినా కానివ్వండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల వరకు స్ప్రెడ్ అయిపోయి ఇఫ్ ఇన్ కేస్ ఫీమేల్ విషయం తీసుకున్నట్టయితే కనుక మన గర్భసంచి వరకు కూడా అది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫిస్టులా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఉంటుంది అండ్ వాళ్ళ డైట్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఓకే మ్యామ్, దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఫిస్టులాకి?
సో ఫిస్చులాకి కూడా మనము జనరల్గా ఎటువంటి సర్జరీస్ అవసరం లేకుండా లోపల నుంచి ఇంటర్నల్ హీలింగ్, అసలు ఆ ఫిస్చులా ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కంటిన్యూస్ ప్రెషర్ వల్ల, అంటే మనం సిట్టింగ్ పొజిషన్లో కంటిన్యూస్గా ఉంటున్నాం దానివల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి ఫిస్చులా ఫామ్ అయిందా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఒబేసిటీ ఉందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం కాజెస్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తామో మెల్లిమెల్లిగా ఇంటర్నల్ నుంచి అది హీల్ అవుతూ వస్తుంది అనమాట. సో రెగ్యులర్గా పస్ ఉండేది కాస్త లైక్ ఎవ్రీ వీక్లీ వన్స్ పస్ రావటము, దాని తర్వాత మంత్లీ వన్స్ ఉండటము, దాని తర్వాత అది కంప్లీట్గా మెల్లిమెల్లిగా తగ్గిపోవడము, ఇలాంటి స్టేజెస్ ఉంటాయన్నమాట. సో మనకి హోమియోపతిలో కంపల్సరీగా దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడిట్లోనూ ఏది ఎక్కువ డేంజరస్ అంటారు? సో మూడు కూడా చాలా డేంజరస్ అండి. కాకపోతే ఫిస్చులా ఇఫ్ ఇన్ కేసు ఫీమేల్ కండిషన్స్లో తీసుకున్నట్టయితే కనుక లోపల వరకు ఇన్ఫెక్షన్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఫిస్చులా ఎక్కువగా డేంజరస్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ ఫిస్చులా మనం ఎర్లీ స్టేజెస్లో గుర్తించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక గర్భసంచి వరకు కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మళ్ళీ గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అయితే అది మళ్ళీ వేరే డిసీజెస్కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిస్చులా ఇస్ మోర్ డేంజరస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే పైల్స్లో కూడా మనకి బ్లీడింగ్ టైప్ ఆఫ్ పైల్స్ ఉన్నాయనుకోండి, కంటిన్యూస్గా పేషెంట్కి బ్లీడ్ అవుతుంది అంటే కనుక వాళ్ళ బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. సో వన్స్ వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే కనుక వాళ్ళకి లోపల డల్నెస్, వీక్నెస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. చిన్న పని కూడా వాళ్ళకి చాలా పెద్ద సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కంటిన్యూస్గా నిద్రపోవాలి అనేసి డ్రౌజీనెస్ ఏర్పడిపోతూ ఉంటుంది. వాళ్ళు చిన్నపాటి బరువులు ఎత్తినా కానివ్వండి వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్స్ ఉండటము, కొంచెం వర్క్ చేసినా కానీ పెయిన్స్ ఎక్కువగా ఉండటము, చాలా లెథార్జిక్గా ఉండడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి అనిమిక్ కండిషన్స్లో కూడా మళ్ళీ అది ఫేటల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు, అంటే ప్రాణాంతకం అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదా ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుందంటారా హోమియోపతిలో? సో మనకి హోమియోపతిలో మనం చూడడానికి అన్ని పిల్స్ ఒకేలాగా ఉంటాయి, ట్యాబ్లెట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ మనం దానిలో యాడ్ చేసే మెడిసిన్ ఏదైతే ఉంటుందో చాలా డిఫరెంట్ అండి. అండ్ ఈవెన్ సేమ్ ప్రాబ్లమ్కి ఇద్దరు ట్విన్స్కి కూడా మనం సేమ్ మెడిసిన్ ఇవ్వము. సో ఎవరి నేచర్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక కండిషన్కి, వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఒక కండిషన్కి అనేది చూసి దాని ప్రకారంగా మనం మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనము ఒక పేషెంట్కి పైల్స్ కోసం వచ్చినారు పేషెంట్, మనం ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కాకపోతే వాళ్ళు కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకోవడం కానివ్వండి, వాళ్ళకి హ్యాబిట్ ఉంటుంది. కొంతమందిలో స్మోకింగ్ చేస్తే తప్ప వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీఫ్ అవ్వదు, ఇలాంటి పేషెంట్స్ ఉంటారు. సో అందరికీ ఒకేలాంటి మెడిసిన్ మనం ప్రిస్క్రైబ్ చేయలేం. సో అలాంటి పేషెంట్స్లో అంటే స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళకు అలానే కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది, లేకపోతే కొంతమందిలో ఓన్లీ యూరినేషన్ తర్వాతనే మనకి ప్రాబ్లం అనేది రిలీవ్ అవుతుంది, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో ఎవరిలో ఎటువంటి స్పెసిఫిక్గా ఉన్నారు, వాళ్ళ బాడీ ఏ టైప్ మనకు చెప్తుంది అనే దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఏ ప్రాబ్లం ఏదైనా సరే మనకి మెడిసిన్ డిఫరెన్సియేషన్ అనేది వాళ్ళ పర్సనాలిటీ బేస్డ్ ఉంటుంది అనమాట. వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మైండ్ కండిషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు జనరల్గా మనకి ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు చిన్న పిల్లల్లో కానీ ఈ పైల్స్ ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో జనరల్గా చిన్నపిల్లల్లో మనకి పైల్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. మెయిన్గా వాళ్ళు సరిగ్గా వాటర్ కన్సంప్షన్ ఉండదు, సరిగ్గా ఫుడ్ అనేది కూడా వాళ్ళకి జంక్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఫైబర్స్ తక్కువగా ఉన్నాయి, దాంతోపాటు వాటర్ ఇంటేక్ తక్కువగా ఉంది అంటే మన మ్యూకోజ్ మెంబ్రెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డ్రై అప్ అయిపోతూ ఉంటాయి. సో అలా డ్రై అప్ అవ్వడం వల్ల ఏమంటుంది, వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది హ్యాబిట్ అయిపోతుంది, హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ ఉంటుంది. లైక్ వాళ్ళకి ఎవ్రీ 3 డేస్కి 2 డేస్కి మోషన్ పాస్ చేయడం ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. సో ఇది కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ లోపల వెయిన్స్ అనేది దెబ్బతినడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలా దెబ్బతినడం వల్ల వాళ్ళకి మళ్ళీ పైల్స్ రావడం ఉంటుంది. సో అలా వచ్చిన వాళ్ళలో మనం ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది, పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంది అంటే కనుక ఇమీడియట్గా వాటర్ ఇంటేక్ వాళ్ళకి ఎక్కువ చేయడము, దాంతోపాటుగా ఫైబర్ రిచ్ డైట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళు కొంతవరకు కంప్లీట్గా వాళ్ళకి బెటర్ అవ్వలేదు అంటే కనుక కంపల్సరీ మెడికల్ ఇంటర్వెన్షన్ చాలా అవసరం అండి. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో హలో నాగేశ్వరరావు గారు, హలో
నాగేశ్వరరావు గారు చెప్పండి. హలో. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. ఫైల్స్ ఉన్నాయండి మాకు, లోపల ఆపరేషన్ చేసుకున్నాం. చెప్పండి నాగేశ్వరరావు గారు. ఫైల్స్ లోపల ఆపరేషన్ చేసుకున్నాను నేను. ఓకే అండి. చేసుకుంటే మళ్ళా కండాలి తిరిగి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. విరోచన సాధిక అవదు. ఏంటండి? మోషన్ సరిగా అవ్వట్లేదు. మోషన్స్ సరిగా అవదు. ఓకే అండి. అది 2 సార్లు 3 సార్లు రోజుకి తిరగడానికి. ఓకే. వయసు ఎంత అండి? కాల్ కట్ అయిందా? ఓకే అండి. సో మోషన్ ప్రాబ్లమాటిక్గా ఉంది, ఆల్రెడీ సర్జికల్ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఇలాంటి కండిషన్స్కి కూడా మన హోమియోపతిలో, అది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. ఒకసారి మీ ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ రికార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకొని మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి. సో దట్ వాళ్ళు మీ కంప్లీట్ హిస్టరీ తీసుకొని దాని ప్రకారంగా మెడిసిన్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఈ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే ఫ్యామిలీలో ఎవరైనా తాతలకు కానీ పేరెంట్స్కి కానీ ఉన్నట్లయితే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ అలా వచ్చే పని అయితే ముందే పిల్లలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? అంటే రాకుండా ఉండడానికి, లేదా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా దీనికి? సో ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవ్వడం అనేది ఇట్స్ 30 to 40% అండి. 100% ఇది హెరిడిటరీ అని చెప్పలేము. మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి కాబట్టి, సో ఆల్రెడీ ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటే కనుక పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళు ఫుడ్లో మేనేజ్మెంట్ తీసుకోవడం, లైక్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ చేయడము, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దాంతో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ అడల్ట్స్ ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటే కదా, ఇంకా అది మనకి ఫ్యామిలీలో ఉంది ఇంకేం చేయలేము మెడిసిన్స్ వాడడం తప్పితే, అలా కాకుండా మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే కనుక ట్రీట్మెంట్ అది జెనెటిక్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి, మన మెడిసిన్స్ తోటి జెనెటిక్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఫర్దర్ స్టేజెస్లో అంటే ఫర్దర్గా పిల్లలకు రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి అప్పుడు కంపల్సరీగా మనకి హోమియోకేర్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేసినట్టయితే కనుక మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు డైట్ విషయానికి వచ్చినట్టయితే కనుక కంపల్సరీ ఎవరైనా ఫాలో అవ్వాల్సిన డైట్ ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, అలాగే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు మనకు బాడీకి హెల్ప్ అవుతుంది. అలాగే స్పైసీ ఫుడ్ని కానివ్వండి, ఆయిలీ ఫుడ్ని కానివ్వండి కొంతవరకు తగ్గించినట్టయితే కనుక మన సిస్టమ్ అనేది, డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉండడం వల్ల డైజెషన్ ప్రాసెస్ తొందరగా జరిగిపోయి మనకి మలం అనేది సాఫ్ట్గా వస్తుంది. లేదు మనము ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నాము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా హార్డ్గా వర్క్ చేయాల్సింది ఉంటుంది. సో దానిలో వాటర్ కన్సంప్షన్ అన్న అయిపోవడం వల్ల కూడా మనకి మలం అనేది గట్టిగా రావడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంతవరకు జంక్స్ అవాయిడ్ చేసి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సింది. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందా. హలో హలో విజయ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో చెప్పండి మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. మా హస్బెండ్కి అయింది మ్యామ్, ఇట్లా అంటే చిన్నగా వచ్చింది, అది కొంచెం తగ్గింది కానీ పెయిన్ ఏమీ లేదు. అది హీట్ ఫుడ్ ఏమైనా తీసుకుంటే మళ్ళీ అట్లా అవుతుందంట. అది కంప్లీట్గా తగ్గడానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా మ్యామ్? ఉంటుందమ్మా కంపల్సరీగా. సో మీరు ఇట్లా హీట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక అది ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఈ స్టేజెస్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా నయం అయిపోతుందమ్మా. సో మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే మ్యామ్, మనం పుట్టిన పిల్లల్లో కూడా ఈ మోషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎందుకంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవాలంటారు వీటికి, చిన్నపిల్లలు కూడా? సో చిన్నపిల్లల్లో మనము మలబద్ధకం అనేది చూడడము, లైక్ మలబద్ధకం కన్నా ఎక్కువగా కూడా మనం డయేరియా కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మలబద్ధకం రావడానికి మనకు జనరల్గా 6 months నుంచి 8 months వరకు కూడా బేబీకి ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఉంటాం, వితౌట్ అడిషనల్గా పైనుంచి ఎటువంటి వాటర్ అలాంటివి యాడ్ చేయం కాబట్టి వాళ్ళకి కావాల్సిన మినరల్స్, న్యూట్రిషన్, నరిష్మెంట్ అంతా కూడా ఆ బ్రెస్ట్ మిల్క్ నుంచే వాళ్ళకి వస్తుంది. లేదు దాని తర్వాత కూడా వాళ్ళకి కాన్స్టిపేటెడ్ ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు మోషన్ సరిగా పాస్ చేయట్లేదు అంటే కనుక కంపల్సరీ మనం వాళ్ళకి దానికి తగ్గట్టుగా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ వన్స్ ఒక 1 year క్రాస్ అయినారు, 2 years క్రాస్ అయినారు అంటే కనుక వాళ్ళల్లో కాన్స్టిపేషన్ ఉంది అంటే కంపల్సరీ వాళ్ళ డైట్లో చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చండి మనం.
ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 కమలా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. మేడం, నాకు మా బాబు పుట్టినప్పుడు ఇలా పైల్స్ వచ్చినాయండి. ఓకే అండి, చెప్పండి మా. అయితే అవి మా బాబుకి ఇప్పుడు 12 years మేడం. నేను ఇంకా చూపించుకోలేదన్నమాట. ఇట్లా ఎండాకాలం అలా వచ్చినప్పుడే కొంచెం బాగా పెయిన్ ఉంది, బ్లడ్ బాగా పోతుండేది. కొన్ని రోజులు ఉంటే తగ్గిపోతుండేది. అయితే ఇప్పుడు 16-17 రోజుల నుంచి ఎక్కువ పెయిన్ ఉంది మేడం. అయితే ఇంకెలా అంటే బ్లడ్ ఇట్లా పంపు లాగా పోతుంది అన్నమాట. ఇంజెక్షన్ ఇట్లా దార ఎలా ఉంటే అట్లా పోతుంది. ఓకే అమ్మా, ఓకే. అవి బయటకు వచ్చినాయి అన్నమాట, బాగా ఇట్లా ఫ్లవర్ లాగా అలా ఉంటుంది మేడం. ఓకే అమ్మా. సో మీరు అది ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే దాన్ని మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అది grade 1 నుంచి grade 4 వరకు వచ్చేసిందమ్మా. సో ఆల్మోస్ట్ ఇది మీ 12 years ఆఫ్ హిస్టరీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మీ బాబుకు 12 years ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ హిస్టరీ అంతా కూడా 12 years హిస్టరీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో 12 years నుంచి కూడా మీరు ఆ పూటకి ఏదో మజ్జిగనం తినేసో, లేకపోతే వేడి ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తాగేసో ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ దాన్ని కంప్లీట్గా మూలం నుంచి అంటే రూట్స్ నుంచి దాన్ని తీసేయట్లేదు. సో అది కండిషన్ పెరుగుతూ పోయింది, తగ్గడం కన్నా పెరుగుతూ పోయింది. అలా కాకుండా ఇప్పటికైనా కూడా మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నాయేమో. ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని, లేకపోతే మీరు పర్సనల్గా డాక్టర్ని వెళ్ళి కలిసినట్టయితే కనుక వాళ్ళు మీకు ఎగ్జామిన్ చేసి దాని ప్రకారంగా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అయినా ట్రీట్మెంట్ కంప్లీట్గా వాడినట్టయితే కనుక అనీమియా ప్రాబ్లం రాకుండా ఉంటుందా. సో మీరు చెప్తున్నట్టు బ్లడ్ అనేది గషింగ్ టైప్లో ఉంది కాబట్టి కంపల్సరీగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని రాకుండా చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోమ్మా. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అప్పుడే అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా, డెలివరీ తర్వాత బెటర్ అంటారా? సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి వచ్చే పైల్స్ని మనము ఫిజియోలాజికల్ అంటాం. సో మనకి జనరల్గా 2 typesలో ఉండొచ్చు. సో ఫిజియోలాజికల్ అండ్ పాథలాజికల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫిజియోలాజికల్ అంటే ఏంటి అంటే మన ప్రెగ్నెన్సీతో పాటు కొన్ని చేంజెస్ మన బాడీలో జరుగుతాయి కంపల్సరీగా. సో ఆఫ్టర్ డెలివరీ అవంతలకు అవి నార్మలైజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మనం ఆఫ్టర్ డెలివరీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. వన్స్ వాళ్ళు డెలివరీ అయిపోయింది ఆఫ్టర్ 2-3 months కూడా అవి మళ్ళీ నార్మల్ స్టేజెస్కి అవ్వలేదు అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనమాట ఆ స్టేజెస్లో. లేదు అంతకుముందే పైల్స్ ఉన్నాయి, దాంతో పాటుగా ప్రాబ్లం ఉంటుంది పేషెంట్కి, ప్రెగ్నెంట్ విమెన్కి అంటే కనుక ఆ టైంలో కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఫిజియోలాజికల్గా అయితే అనవసరంగా మనం మెడిసిన్ అనేది ఇంటర్నల్గా బాడీ లోపలికి ఇచ్చేసి బాడీ సిస్టమ్ని చేంజ్ చేస్తున్నట్టు అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటేనే మనం దాన్ని నోటీస్ చేసుకోవాల్సి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే కనుక అది ఫిజియోలాజికల్గా నార్మల్గా రిట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎటువంటి మెడిసిన్స్ అవసరం ఉండదు. వన్స్ ఆఫ్టర్ డెలివరీనే 3 months or 4 months తర్వాత కూడా అవి రిట్రాక్ట్ అవ్వట్లేదు అంటే కనుక అప్పుడు మనం మెడిసిన్ ఇవ్వడం వల్ల అది తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి. ఓకే మ్యామ్, ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా పచ్చళ్ళు లేకపోతే చికెను ఇలాంటివి తినొద్దు అని చెప్తూ ఉంటారు. అది పర్మనెంట్గా మానేయాలంటారా? వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే మంచిదంటారా? సో మనకి ఫుడ్ విషయంలో జనరల్గా మనకి స్పైసీ ఫుడ్ కానివ్వండి, మసాలా ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే హై ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి మనకు బాడీకి ఇంపార్టెంటే. కాకపోతే మనకి ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పైల్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, ఫిస్టులా కండిషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఈ అవాయిడింగ్ అనేది కూడా మనము జనరల్గా ట్రీట్మెంట్స్ వాళ్ళ విత్ ట్రీట్మెంట్ అంటే కనుక ఒక పర్టికులర్ డ్యూరేషన్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి సివియారిటీని బట్టి ఒక పర్టికులర్ డ్యూరేషన్ చెప్తాం. అంటే 3 months కానివ్వండి, 6 months కానివ్వండి. కంప్లీట్గా మానేసినట్టయితే కనుక ఫర్దర్గా వాళ్ళు తిన్నా ప్రాబ్లం ఉండదు. లేదు ఆ 3 months 6 months కూడా వాళ్ళు ఆగలేకపోతున్నారు అంటే కనుక లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండాల్సిన అవసరం వస్తుంది. సో కంప్లీట్గా ఒక 6 months ఆపేసి మన ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే కనుక మెల్లిమెల్లిగా ఫుడ్స్ అన్నీ కూడా అలవాటు చేసుకోవడం అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట పేషెంట్స్కి. సో వాళ్ళు మెల్లిమెల్లిగా ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటేనే వాళ్ళు అది కంటిన్యూ చేయాల్సింది ఉంటుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళు ఒక 3 months to 6 months వరకు కంపల్సరీగా డైట్లో ఉండాల్సింది ఉంటుంది.
ఓకే మ్యామ్, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V60 న్యూస్.